అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అమెరికాలో ఓ మహిళకు 99 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. బెస్ట్ ఫ్రెండ్ హత్యకు కుట్ర పన్నిందన్న కేసులో దాదాపు 5 ఏళ్ల తర్వాత 99 ఏళ్ల పాటు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. 2019లో జరిగిన ఈ కేసులో బ్రెహ్మర్ అనే మహిళ నేరం అంగీకరించడంతో ఆమెతో పాటు మరో 5గురికి ఈ కేసులో శిక్ష విధించింది అలస్కా కోర్టు. 2019లో అలస్కాకు చెందిన సింథియా హాఫ్మన్ అనే స్నేహితురాల్ని తన బాయ్ ఫ్రెండ్ కోసం చంపేందుకు ప్లాన్ చేసింది డెనాలి డకోటా స్కై బ్రెహ్మర్ అనే మహిళ. ఇండియానాకు చెందిన డారిన్ షిల్ మిల్లర్తో $9 మిలియన్ బ్రెహ్మర్ డీల్ కుదుర్చుకుంది. బ్రెహ్మర్ మరో 4 ఫ్రెండ్స్తో కలిసి సింథియా హత్యకు ప్లాన్ చేసింది. 2019లో అలస్కాలోని చుగుయాక్ థండర్బర్డ్ వాటర్ ఫాల్ కు తీసుకెళ్లారు. అక్కడ హాఫ్మన్ను టేప్తో బంధించి తల వెనుక భాగంలో తుపాకీతో కాల్చి చంపి నదిలో పడేశారు. తమ బిడ్డ కనిపించడం లేదన్న తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆమె కోసం గాలించిన పోలీసులు 2 రోజుల తర్వాత ఎక్లుత్నా నది ఒడ్డున సింథియా డెడ్ బాడీని గుర్తించారు. తాను మిలియనీర్ అని చెప్పుకునే షిల్ మిల్లర్ సింథియా హత్యకు $9 మిలియన్ ఆఫర్ చేసినట్టు తెలిపారు అధికారులు. బ్రెహ్మర్ మరో ఫ్రెండ్ కేడెన్ మెకింతోష్ హాఫ్మన్ ను థండర్బర్డ్ జలపాతానికి తీసుకెళ్లారని, అక్కడ ఆమెను కాల్చి చంపినట్లు గుర్తించారు. హాఫ్మన్ హత్యకు బ్రెహ్మర్ కారణమని తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో వ్యక్తి నవంబర్లో నేరాన్ని అంగీకరించాడు. ఈ కేసులో తన ప్రమేయం ఉందని మరో 2 టీనేజ్ యువకులను జువెనైల్ కోర్టు ముందు హాజరుపరిచారు. ఇక బ్రెహ్మర్పై హత్యకు కుట్ర పన్నడం, హత్య చేయాలని కోరడం, సాక్ష్యాలను తారుమారు చేయడం వంటి అభియోగాలు మోపారు. దీంతో పాటు చైల్డ్ పోర్నోగ్రఫీ కోసం కూడా ఒత్తిడి చేసినట్లు ఆరోపణలున్నాయి. చివరకు తాను నేరం చేసినట్లు బ్రెహ్మర్ అంగీకరించడంతో ఆమెకు 99 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.